హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు ఈరోజు మీకు మంచిది కాదు, ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఇక అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి, రుణాలు చేయవలసి వస్తుంది, గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే వారు పనిచేస్తున్న చోట అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించక ఇబ్బంది పడతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక నాకే అన్ని తెలుసు అని చేసుకునే ప్రతి పనిలోనూ నష్టమే ఎదురవుతుంది అనుకొని ఇబ్బందుల వలన చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మీకు కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతరుల వలన నష్టపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు అధికమవుతాయి. మధ్యవర్తిత్వం అస్సలు ఈరోజు పనికిరాదు. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లంచాలు తీసుకునే విషయంలో ఆలోచించండి. ఇక మహిళలకైతే ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. ఇక మహిళా ఉద్యోగులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఎదురవుతుంది. ఇక తులారాశి వారికి కార్యక్రమాలలో మరింత జాప్యం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఇక దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు. సన్నిహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి చికాకుల మధ్యనే ఈరోజు లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పుల వలన ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలకు వైద్యులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి వస్తుంది. ఇక మహిళలకు కొంత చికాకు తప్పవు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది.